పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులు స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి. పెద్దోళ్ళ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి చెప్పడం వాళ్ళకు రాదు. లోపల ఏమనిపిస్తే పైకి అదే చెప్తారు, ఏం చేయాలనిపిస్తే అదే చేస్తారు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటూ పిల్లల గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి చిన్నారులపై ఈ మధ్య ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. కొందరు తమ స్వార్థం కోసం పసి హృదయాల్ని చిదిమేస్తున్నారు. మొగ్గ ప్రాయంలోనే ప్రాణాలు తీస్తున్నారు. నిజమే చెబుతానడం ఓ చిట్టి తల్లికి ఎలా శాపమైందో ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్లో చూద్దాం. హైదరాబాద్ వెళ్ళాలి, అక్కడ ఏదో ఒక పని వెతుక్కోవాలి. పల్లెల్లో నివసించే లక్షలాది మంది కల ఇది. బతుకు బాటలో రోజు వేలాది మంది భాగ్యనగరానికి వచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. సిటీలో ఎక్కడో ఒక చోట నివాసం ఉంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త జంట నగరానికి వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొత్తగా పెళ్లైన ఈ జంట వెంకటేష్, పద్మ. వెంకటేష్ ది మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం మందారం గ్రామం. పద్మది అదే జిల్లాలోని మాగనూరు మండలం అమ్మతల్లి గ్రామం. పెళ్లయ్యాక చాలా మందిలాగే వీళ్లు కూడా తమ కాపురాన్ని హైదరాబాద్ కు మార్చారు. బంజారాహిల్స్ రోడ్ వెంకటగిరిలో నివాసముంటూ కార్ డ్రైవర్ గా కొత్త జీవితం ప్రారంభించాడు వెంకటేష్. భర్తను ఉదయాన్నే లంచ్ బాక్స్ తో డ్యూటీకి పంపించి తన పనుల్లో మునిగిపోయేది పద్మ. ఏడేళ్ల ఈ పాప సుజాత మక్తల్ మండలంలోని నరసింహ కూతురు. 3వ తరగతి చదువుతోంది. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రులు పాపను మాత్రం చక్కగా చదివిస్తున్నారు. వేసవి సెలవులు రావడంతో హైదరాబాద్ లోని తన అమ్మమ్మ లక్ష్మి ఇంటికొచ్చింది. లక్ష్మి ఫ్యామిలీ పద్మ కుటుంబ సభ్యులు బంధువులే కావడంతో పద్మ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చి వెళుతూ ఉండేది. వచ్చినప్పుడల్లా పాపకు చాక్లెట్లు, బిస్కెట్లు తెచ్చిస్తూ ఉండేది. పద్మకి పాపకి మధ్య చనువు పెరగసాగింది. అత్త అత్త అంటూ పద్మను పలుకరించేది. మా ఇంటికొస్తావా, బోలెడు చాక్లెట్లిస్తా అంటూ చిన్నారిని పిలిచేది పద్మ. అమ్మమ్మ వాళ్ళింట్లో ఇంకో 4 రోజులున్నాక వస్తా అత్త అంటూ తోటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్లిపోయింది. అత్త తన కోసం తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను మా అత్త ఇచ్చిందంటూ అందరికీ పంచేది. రెండు రోజుల తర్వాత మరోసారి పద్మ లక్ష్మి ఇంటికొచ్చింది. పాపను తన ఇంటికి తీసుకెళ్తానంది. పాప కూడా వెళ్లేందుకు ఇష్టపడింది. ఇంతలో లక్ష్మి సెల్ ఫోన్ కనిపించలేదు. కంగారు పడి ఇల్లంతా వెతికింది. ఎక్కడ పెట్టి మర్చిపోయానో ఏమో అనుకుంటూ లక్ష్మి అన్ని చోట్ల చూసింది. అయినా సెల్ ఫోన్ దొరకలేదు. పిన్ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని సలహా ఇచ్చింది పద్మ. ఆ సెల్ ఫోన్ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ ఏం తిరుగుతాం అంటూ నిట్టూర్చింది లక్ష్మి.
ఆమె మూడ్ బాగోలేకపోవడంతో పాపను తనతో తీసుకెళ్లకుండానే వెళ్లిపోయింది పద్మ. క్యాంప్కెళ్లేందుకు సిద్ధమైన వెంకటేష్ 4 రోజుల వరకు రానని భార్యతో చెప్పాడు. మీరు లేకుండా ఒంటరిగా 4 రోజుల అమ్మో నా వల్ల కాదండి అంటూ కంగారు పడుతూ చెప్పింది పద్మ. హైదరాబాద్ లో తప్పదు, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. కుదరదు అంటే ఎలా చెప్పు? ఓ పంచే, లక్ష్మీ అత్తయ్యతో చెప్పి వెళతాను, నీకు తోడుగా ఉండమని చెబుతాను, సరేనా అంటూ భార్యను ఓదార్చాడు. ధైర్యం తెచ్చుకున్న పద్మ ఆనందంగా భర్తకు బట్టలు సర్ది సాగనంపింది. వెంకటేష్ లక్ష్మికి విషయం చెప్పి వెళ్లిపోయాడు. పద్మకు తోడుగా ఉందామని పాపం తీసుకుని ఆమె ఇంటికి బయలుదేరింది లక్ష్మి. ఏంటమ్మాయి, ఒంటరిగా ఉండలేనన్నావంట? భయం ఎందుకు? చుట్టూ ఇళ్లేగా, ఇదేమన్నా అడివా అంటూ పద్మని అడిగింది లక్ష్మి. ఏమో, ఆయన లేకపోతే నాకు భయమే అని చెప్పింది పద్మ. ఆ సాయంత్రం వరకు ముగ్గురు కబుర్లతో కాలక్షేపం చేశాక, అమ్ము మా ఆయన వచ్చే టైం అయింది, నే వెళతానమ్మా అంటూ బయలుదేరింది లక్ష్మి. పిన్ని, పాపను నాకు తోడుగా ఉంచవా అనడంతో సుజాతను అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. రెండు రోజులు పద్మ పాప ఆనందంగా ఉన్నారు. ఆ మర్నాడు దారుణం జరిగింది. ముళ్ళంతా కాలిన గాయాలతో నట్టింట్లోని పాప శవమై కనిపించింది. పాప ఎందుకు చనిపోయింది? అది అగ్ని ప్రమాదమా? కావాలని ఎవరైనా దారుణానికి తెగపడ్డారు? షార్ట్ బ్రేక్.